Hello everyone, hope you all doing good. I am Dr. Rohini, homeopathy doctor. Welcome back to our channel Homeopathic Cure. సో మామూలుగా పేషెంట్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు మేము మెడిసిన్స్ అనేది రాస్తున్నప్పుడు వాళ్ళు అడుగుతారు, మేడం బలానికి ఏదైనా మెడిసిన్ రాస్తారా అని అడుగుతారు. అంటే బలానికి అంటే నీరసంగా ఉన్నప్పుడు లేదా అంటే నరాలు బలానికైనా మ్యాక్సిమం మనము రాసేది ఏంటి అంటే బి కాంప్లెక్స్ విటమిన్స్ అన్నమాట. ఎందుకంటే 40% మందిలో బి కాంప్లెక్స్ విటమిన్ అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది. దాంతో వాళ్ళు అడిగినప్పుడు మనం మ్యాక్సిమం యాడ్ చేసేది ఏంటి అంటే బి కాంప్లెక్స్ విటమిన్. అది కూడా కొంచెం హై డోస్లో B12 అనేది మనం యాడ్ చేస్తాం. ఎన్నోసార్లు మేము చూసేది ఏంటి అంటే విటమిన్స్ అనేటివి అన్నీ బాగున్నా కూడా ఇదిగో మేము ఒకటి బలానికి టాబ్లెట్ పెట్టాము వేసుకో ఇది అని చెప్పినప్పుడు సో పేషెంట్ అనేది అది వేసుకొని చాలా బాగుంది అని చెప్తారు. దానికి కారణం ఏంది అంటే ఆ మెడిసిన్ మీద అండ్ ఆ డాక్టర్ మీద నమ్మకం. దీన్ని మనం ప్లాసిబో ఎఫెక్ట్ అని అంటాం. టాబ్లెట్లో ఏమైనా ఉన్నా లేకపోయినా కూడా అది వేసుకోగానే నాకు తగ్గిపోయింది, బాగుంది, నాకు మంచి టాబ్లెట్ ఇచ్చారు, మంచి మెడిసిన్ పెట్టారు, నాకు తగ్గిపోయింది అని అంటారు. ఎన్నోసార్లు మనకి నమ్మకం దీనివల్ల మనం ఇంప్రూవ్ అవుతామని ఎన్నో రోగాలు అనేటివి నయమవుతుంటాయి, క్యూర్ అవుతాయి. సో గూగుల్లో వెతుక్కోవడము, ఈ టాబ్లెట్ ఎందుకు యూజ్ అవుతుంది, ఇది ఎందుకు ఇచ్చారు, దీనివల్ల మనకి ఏం ఎఫెక్ట్ అని డౌట్స్ ఉన్న వాళ్ళకి ఇవి హెల్ప్ అవ్వవు. సో అలాగా మనం బలానికి టాబ్లెట్ పెట్టానమ్మా ఏదో తీసుకో అని రాసిచ్చినప్పుడు వాళ్ళు ఒక 1 మంత్ వాడి నాకు చాలా బాగుంది, మీరు పెట్టిన టాబ్లెట్ నాకు చాలా బాగా పనిచేసింది అని చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సో పేషెంట్కి డాక్టర్తో ఉన్న రిలేషన్షిప్ వాటి వల్ల సో ఆ యొక్క నమ్మకం ఆ యొక్క ట్రస్ట్ వల్ల ఎన్నో రోగాలు అనేటివి క్యూర్ అవుతాయి. ఇది చాలా వరకు హెల్ప్ చేస్తుంది. మెయిన్గా విటమిన్స్లో 2 టైప్స్ ఉంటాయి, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్, వాటర్ సాల్యుబుల్ విటమిన్. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్లో ఏ, డి, ఈ, కే విటమిన్స్ ఉంటాయి. అదే వాటర్ సాల్యుబుల్లో బి బి విటమిన్స్ అండ్ సి విటమిన్స్ అనేటివి ఉంటాయి. సో ఈ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్లో ఏ, డి, ఈ, కే ఇవన్నిటివి ఇవి ఎక్కువ డోసెస్లో వేసుకుంటే మన బాడీలో స్టోర్ అయ్యి టాక్సిసిటీని క్రియేట్ చేస్తాయి, అంటే ఎక్కువ జబ్బులు అనేటివి క్రియేట్ చేస్తుంది. ఈ విటమిన్స్ ఓవర్ డోసేజ్ కావడం వల్ల విటమిన్ ఏ వల్ల లివర్లో ప్రాబ్లమ్స్ రావడం, నెక్స్ట్ బ్రెయిన్లో ప్రెషర్ అనేది పెరగడం, విటమిన్ డి వల్ల కిడ్నీలో స్టోన్ ఫార్మేషన్, వామిటింగ్స్, హెడేక్ రావడం, విటమిన్ ఈకి బ్లీడింగ్ అనేది ఎక్కువ ఉండడం, విటమిన్ కే వల్ల క్లాటింగ్ అనేది జరిగి హార్ట్కి బ్రెయిన్కి సర్క్యులేషన్స్ అనేటివి సరిగ్గా ఉండకపోవడం జరుగుతుంది. సో ఈ విటమిన్స్ అనేది వితౌట్ మెడికల్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మనము ఓవర్ డోస్ అనేది తీసుకోవడం మంచిది కాదు. ఫుడ్ ద్వారా ఎప్పుడు కూడా ఓవర్ డోస్ అనేది కాదు. ఏదైనా మెడికల్ సప్లిమెంట్ అనేది మనం తీసుకోవడం ఓవర్ డోస్ తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తాం అన్నమాట. సో చాలా వరకు మెడికల్ సప్లిమెంట్స్ ద్వారా ఓవర్ డోస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఇవన్నిటివి వితౌట్ మెడికల్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మనం ఈ విటమిన్స్ అనేది తీసుకోవడం మంచిది కాదు. విటమిన్ బి అండ్ సి ఇవి ఎప్పుడు కూడా ఓవర్ డోస్ అవ్వవు. ఒకవేళ ఇవి మనం బాడీలో తీసుకున్నా సరే బాడీలో ఎక్కువ అయినప్పుడు బాడీయే పంపించేస్తుంది అనమాట. Hope you all understand the video. Thank you for watching the video. Please like, share and subscribe the channel. Thank you.